హాయ్ అండి. ఎక్కువ మొత్తంలో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అది కలిపాక మనం ఏదైతే కూరగాయ ముక్కలు వేసుకోవాలనుకుంటున్నామో ఆ ముక్కల్ని, అంటే మేము సొరకాయ వేసుకున్నామండి, సొరకాయ ముక్కలు వేసుకొని అదేవిధంగా కరివేపాకు మంచిగా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అది కూడా మంచిగా కలుపుకొని ఆ తర్వాత రంగుకు సరిపడా పసుపు వేసుకొని అది కూడా మంచిగా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కింద మాడకుండా గిన్నె కూడా మంచిగా అది మళ్ళీ కాసేపు కలిపాక కాస్త గరం మసాలా ఏదైతే ఉందో యాడ్ చేసుకోవాలండి. అది కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని అది కూడా కాస్త కలిపేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే చింతపండు రసం, అంటే మన సాంబార్కి సరిపడా చింతపండు రసాన్ని మంచిగా చింతపండు అంతా కూడా రసాన్ని అందులో వేసేయాలి. అది బాగా మరగనివ్వాలండి. ఇంకా కలిపేసి అంటే కాస్త ఉప్పు యాడ్ చేయండి, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అది మొత్తం కూడా ఒక ప్లేట్ పెట్టేసి కాసేపు ఇక మంచిగా మరిగేదాకా ఉంచాలి. అది మరగాక మనం ఏదైతే టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, పప్పు అన్నీ కూడా బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఉడికించిందంతా కూడా ఈ సాంబార్లో వేసి ఇదంతా కూడా మంచిగా మరగనివ్వాలండి. ఇంకా మరిగిందంటే సాంబార్ రెడీ.